ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తూడుం దెబ్బ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మావల మండలం కొమరం భీంగూడ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. కొమరం భీంగూడలో మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసీలు పోస్ట్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా తపాలా శాఖ కార్యాలయం దగ్గర మూకుమ్మడిగా పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు. ముందుగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పోస్ట్ బాక్సుకు పూజలు చేశారు. ప్రధానికి, సీఎంకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఉత్తరాలు పోస్ట్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారు, రాష్ట్ర గవర్నరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా ఆరుగురికి మేము కూడా ఈరోజు ఆదివాసీలందరూ కూడా మాకు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలను నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ వరకు పాదయాత్రగా వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మానవతా దృక్పథంతో స్పందించి ఇవాళ అడవి బిడ్డలు మొదటిసారిగా పాదయాత్రగా వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆదివాసులు ఈ రకంగా రాలేదు. మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్ట్ కార్యాలయానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది. కాబట్టి తక్షణమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అలోక్ ఆరాధే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మా